Hi everyone, this is Supriya. I'm going to explain you about structure and functions of liver. Okay, let us discuss about the structure and functions of liver. Okay, here see liver is the largest solid organ and the largest gland in the human body. మనకు తెలుసు కదా అందరికీ లివర్ అనేది లార్జెస్ట్ సాలిడ్ ఆర్గాన్ అని and largest gland in the human body. Okay, it is the largest gland in the human body. Okay, it carries out over 500 essential tasks. Okay, మన బాడీలో ఈ లివర్ అనేది 500 essential tasks చేస్తుంది, క్యారీ చేస్తుంది. ఓకే, classed as part of the digestive system. Roles of the liver include detoxification, protein synthesis, production of chemicals that help digest food. ఇలాంటి టాస్క్ అనేవి క్యారీ చేస్తుంది అనమాట. ఓకే, ఫ్యాక్ట్స్ ఆన్ ద లివర్ చెప్పుకుందాం అనుకోండి. లివర్ ఈస్ క్లాస్డ్ యాజ్ ఎ గ్లాండ్. ఓకే, దిస్ వైటల్ ఆర్గన్ క్యారీస్ అవుట్ మోర్ దాన్ 500 roles in the human body. మనం ఇందాక చెప్పుకున్నట్టు. ఓకే, ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్గాన్ దట్ కెన్ రీజనరేట్. ఓకే, ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్గాన్ which can regenerate. Okay, liver is the largest solid organ in the body. Okay, alcohol abuse is one of the major cause of liver problems in the industrialized world. Okay, ఎక్సెస్ అమౌంట్లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లివర్. ఇది యాంటీరియర్ వ్యూ అండ్ దిస్ ఇస్ ద పోస్టీరియర్ వ్యూ. యాంటీరియర్ వ్యూలో ఇది పెద్దగా ఉన్న పార్ట్ ఏమో రైట్ లోబ్, ఈ చిన్నగా ఉన్న పార్ట్ని లెఫ్ట్ లోబ్ అంటాం. ఈ రెండిట్ల మధ్యన ఉన్న లిగ్మెంటే ఫాల్సిఫార్మ్ లిగ్మెంట్ అంటాం అనమాట. ఇవి రెండు ఇన్ఫీరియర్ వీనా కేవా. ఈ ఇన్ఫీరియర్ వీనా కేవాలో హెపాటిక్ వీన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇదేమో లెఫ్ట్ ట్రయాంగులర్ లిగ్మెంట్. ఓకే, ఇదేమో కరోనరీ లిగ్మెంట్ అండి. బ్యాక్ సైడ్, దీనికి బ్యాక్ సైడ్ స్ట్రక్చర్ అండి. ఓకే, ఇది రైట్ ట్రయాంగులర్ లిగ్మెంట్ అండి. ఓకే, కార్డేట్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద క్వాడ్రేట్ లోబ్ అండి. ఇది కార్డేట్ లోబ్, ఇది క్వాడ్రేట్ లోబ్. ఓకే, కామన్ బైల్ డక్ట్ ఇది. అండ్ సీ హియర్ దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్లో ఉంది, అది ప్రాపర్ హెపాటిక్ ఆర్టరీ అండి. ఓకే, ఇది ఈ బ్లూ షేడ్లో ఉన్న చూసారా, ఇది పోర్టల్ వెయిన్. ఓకే, ఈ మధ్యలో సన్నటి లిగమెంట్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి నథింగ్ బట్ ఫిషర్స్ ఫర్ టియర్స్ లిగ్మెంట్. ఓకే, టియర్స్ లిగ్మెంట్ ఇదిగోండి, ఇవి టియర్స్ లిగ్మెంట్. ఇది ఉంది చూసారా, ఇది గాల్ బ్లాడర్. ఓకే, ఓకే, దిస్ ఇస్ ద స్మాలెస్ట్ organ. ఇది గాల్ బ్లాడర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, weighing about 3.77 and 3.66 pounds slabs or between 1.44 and 1.66 kilograms లో చూసుకుంటే 1.44 కి 1.66 kilograms కి మధ్యలో ఉంటుంది అనమాట దాని యొక్క వెయిట్, లివర్ యొక్క వెయిట్. మామూలుగా పౌండ్స్లో చూసుకుంటే 3.17 అండ్ 3.66 pounds కి మధ్యలో ఉంటుంది అనమాట. లివర్ అనేది ఎలా ఉంటుంది, కలర్ రెడ్డిష్ బ్రౌన్ విత్ ఎ రబ్బరీ స్ట్రక్చర్. ఓకే, రబ్బరీ టెక్స్చర్. ఓకే, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, రబ్బరీ టెక్స్చర్తో ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అబౌవ్ అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద స్టమక్ అండ్ బిలో ద లంగ్స్. ద స్కిన్ ఈస్ ద ఓన్లీ ఆర్గాన్ హెవియర్ అండ్ లార్జర్ దాన్ ద liver. Liver is roughly triangular and consists of two lobes, a larger right lobe and a smaller left lobe. Okay, as I said, the lobe, see here, larger right lobe and smaller left lobe. Okay, the lobes are separated by the falciform ligament. Okay, see here, this is the falciform ligament. These two lobes are separated by this falciform ligament. Okay, next coming to the point, a band of tissue that keeps it anchored to the diaphragm. Okay, this falciform ligament is a band of tissue that keeps it anchored to the
diaphragm. A layer of fibrous tissue called Glissen's capsule covers the outside of the liver. Okay, లివర్ ఇది పైన ఉన్నదే లివర్. ఈ లివర్ కున్న పైన లేయర్ ఉంది కదండి, దాన్ని గిసెన్స్ క్యాప్సూల్ అని అంటామండి. ఓకే, Glissen's capsule, which covers the outside of the liver. This capsule is further covered by a peritoneum, a membrane that forms the lining of the abdominal cavity. This helps hold the liver in place and protects it from physical damage. ఈ Glissen's capsule అనేది ఉండటం వలన దాని తర్వాత ఈ క్యాప్సూల్ ఫర్దర్గా పెరిటోనియంతో కవర్ అవ్వటం వలన ఇదేం చేస్తుందంటే ప్రొటెక్ట్స్ ఇట్ ఫ్రమ్ ఫిజికల్ డ్యామేజ్. ఓకే, next, coming to the point, blood vessels. Unlike most organs, the liver has two major sources of blood. Major sources of blood. Portal vein brings in nutrient-rich blood from the digestive system. Hepatic artery carries oxygenated blood from the heart. See here, portal vein, hepatic veins. Okay, these are the hepatic veins and this is the portal vein. Orange color, light orange lo undi chusare adi em chestundi. Okay, see here, portal vein brings in nutrient rich blood from the digestive system. Hepatic artery carries blood, oxygenated blood from the heart. Okay, next, blood vessels divide into small capillaries with each ending in a lobule. Lobules are the functional units of the liver and consist of millions of cells called hepatocytes. Okay, here blood is removed from the liver through 3 hepatic veins. Blood is removed from the liver to 3 hepatic veins. These are the 3 hepatic veins where the blood is removed from the liver. Okay, next, coming to the point, functions. Liver is classed as a gland and associated with many functions. Okay, it is difficult to give a precise number as the organ it is still being explored, but it is thought that the liver carries out 500 distinct roles. Okay, it is thought that the liver carries out 500 distinct roles. Major functions of the liver include bile production. Bile helps the small intestine break down and absorb fats, cholesterol and some vitamins. Bile consists of bile salts, cholesterol, bilirubin electrolytes and water. Okay, next, coming to the point, absorbing and metabolizing bilirubin. Bilirubin is formed by the breakdown of hemoglobin. Iron released from hemoglobin is stored in the liver or bone marrow and used to make the next generation of blood cells. Absorbing and metabolizing bilirubin means here bilirubin is formed by the breakdown of hemoglobin. Ante iron released from hemoglobin which is stored in the liver or bone marrow and used to make the next generation of blood cells. Supporting blood clots. Vitamin K is necessary for the creation of certain coagulants that help clot the blood. Okay, bile is essential for vitamin K absorption. Okay, bile is essential for vitamin K absorption and is created in the liver. If the liver does not produce enough bile, clotting factors cannot be produced. Okay, liver does not produce enough bile, clotting factors cannot be produced. Fat metabolization. Next, coming to fat metabolization. Bile breaks down fats and makes them easier to digest. Okay, fat metabolization vachesinappaki bile anedi breaks down fats and makes them easier to digest. Okay, metabolizing carbohydrates. Carbohydrates are stored in the liver where they are broken down into glucose and siphoned into bloodstream to maintain normal glucose levels. Okay, they are stored as glycogen and released whenever a quick burst of energy is needed. Okay, they are stored as glycogen and released whenever a quick burst of energy is needed. Next, coming to the point, vitamin and mineral storage. Liver stores vitamin A, D, E, K and B12. It keeps significant amounts of these vitamins stored. Okay, it keeps significant amounts of these vitamins stored. In some cases, several years worth of vitamins is held as a backup.
The liver stores iron from hemoglobin in the form of ferritin, ready to make a new red blood cells. Okay. Liver also stores and releases copper. Okay. Here liver also stores and releases copper. Helps metabolize proteins. Bile helps break down proteins for digestion. Filters the blood. Liver filters and removes compounds from the body, including hormones such as estrogen and aldosterone, and compounds from outside the body include alcohol and other drugs. Okay. Immunological function వచ్చేసినప్పటికీ liver is the part of mononuclear phagocyte system. Okay, liver is the part of the mononuclear phagocyte system. It contains high number of Kupffer cells. It contains high number of Kupffer cells that are involved in immune activity. Okay, these cells, the Kupffer cells అనేవి destroy any disease causing agents that might enter the liver through the gut. Okay, next coming to the point, production of albumin. Albumin is the most common protein in blood serum. It transports fatty acids and steroid hormones to help maintain the correct pressure and prevent the leaking of blood vessels. Okay, albumin is the most common protein in the blood serum, transports fatty acids and steroid hormones to help maintain the correct pressure and prevent the leaking of blood vessels. Synthesis of angiotensinogen. This hormone raises blood pressure by narrowing the blood vessels, then altered by production of an enzyme called renin in the kidneys. Okay, this hormone raises blood pressure by narrowing the blood vessels when altered by production of an enzyme called renin in the kidneys. Okay, this is the overview of structure of liver and functions of liver. Okay, thank you.